దేశానికి నాయకత్వం వహిస్తున్న నేత ఎవరి పక్షాన ఉండకూడదు. పక్షపాతం చూపించకూడదు. పౌరులందరినీ సమానంగా చూడాలి. కుల, మత, ప్రాంత విభేదాలు చూపించడం నైతిక విరుద్ధం. ఇది మన ప్రజాస్వామ్యంలో మొదటి నుంచి నేర్చుకున్న పాఠం. చాలా వరకు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అధికారంలోకి రావడానికి అలాంటి రాజకీయాలకు పాల్పడి ఉండవచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీలైనంత వరకు తమ రాజధర్మం పాటించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ రాజకీయాల్లో విలువలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో కూడా విలువలు మారిపోతున్నాయి. కొత్త సంప్రదాయాలు వచ్చి చేరుతున్నాయి. అందులో భాగంగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుల సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటున్నారు. అలా పాల్గొనడమే కాదు, ఇతర కులాలు వ్యతిరేకిస్తున్న అంశాలకు మద్దతు ఇవ్వబోతున్నారు. ఇలాంటివి ప్రధాని స్థాయి వ్యక్తులు చేయవచ్చా లేదా అన్నది ఇప్పటి రాజకీయాల్లో విలువలేనిదిగా మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలకు వస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు. కానీ ఆ ఎన్నికల ప్రచారం కాస్త కుల సంఘాల సమావేశాల స్థాయికి దిగజారిపోయింది. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటున్నారు. తెలంగాణ బీజేపీ చివరి అస్త్రంగా బీసీ నినాదం ఎంచుకుంది. బీసీని సీఎంను చేస్తామని అమిత్ షా ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓ బీసీ నాయకుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే కారణం లేకుండా తొలగించి, అది కూడా పార్టీని తన నాయకత్వ ప్రతిభతో బలపరిచినప్పటికీ తొలగించారని అంటున్నారు. బీసీ నేతను తొలగించి కిషన్ రెడ్డిని కూర్చోబెట్టారు. అప్పటి నుంచి పార్టీ దిగజారిపోయింది. ఇప్పుడు బీసీ సీఎంను చేస్తామని ప్రకటించి రేస్లోకి వస్తామని ఆశపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కాలంలో చాలా చోట్ల స్వయంగా తాను ఓబీసీనని ప్రచారం చేసుకుంటున్నారు. తాను ఓబీసీని అయినందునే విపక్ష నేతలు తిడుతున్నారని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన మాటలు ప్రధాని స్థాయిలో లేవని విమర్శలు వచ్చినా తగ్గడం లేదు. మోదీ రాజకీయం చేయాలనుకుంటారు. అది ఎలాంటి రాజకీయం అనే పట్టింపులు ఉండవని చెబుతూ ఉంటారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తాను బీసీనని చెప్పుకోవడమే భారత ప్రజాస్వామ్యంలో ప్రత్యేకత. అందరూ కలిసి ఓట్లేశారన్న సంగతిని ఆయన గుర్తు తెచ్చుకోవడం లేదు. ఇప్పుడు ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సభలో పాల్గొంటున్నారు. ఇది మాల, మాదిగ కులాల మధ్య ఉన్న వివాదం. ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. మాల, మాదిగ అనే వర్గీకరణ లేకుండా రెండు వర్గాలను దళితులుగా చూస్తున్నారు. అలా కాదు, జనాభా ప్రాతిపదికన మాల, మాదిగ రిజర్వేషన్లు వర్గీకరించాలన్న డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ చేస్తోంది మాదిగ వర్గాలు. మాల వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో దళిత వర్గాల్లో 57 ఇతర కులాలు కూడా ఉన్నాయి. కానీ వారి జనాభా దళిత వర్గాల్లో 20% మాత్రమే ఉంటారు. ఎస్సీలకు మొత్తంగా 15% రిజర్వేషన్ కోటా ఉంది. అయితే ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ నిజానికి 1970 దశకంలోనే మొదలైంది. 1972 నుంచి మొదలై ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారి మాదిగ నేతలు వారిని కలవడం, ఈ అంశాన్ని లేవనెత్తుతూ వారికి విజ్ఞప్తులు అందజేయడం జరుగుతూ వస్తోంది. జనాభా పరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువైనప్పటికీ విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. రాజకీయ రంగంలో కూడా ఈ తేడా స్పష్టంగానే ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మాలలు ఎక్కువగా అవకాశాలు పొందుతున్నారు. దీంతో ఉద్యమం ప్రారంభమైంది. అయితే వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఉద్యమం ప్రారంభించింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. 2000వ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. 2004 నవంబర్లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది సుప్రీంకోర్టు. దాంతో పంచాయతీ మళ్లీ మొదటికే వచ్చింది. మందకృష్ణ ఇప్పటికీ తన పోరాటం చేస్తూనే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ తనకు తాను ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడారని, తమను కలిసి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చారని ఇటీవలే మందకృష్ణ మాదిగ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా వర్గీకరణ అంశంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన ఇటీవల ప్రధాని కోరారు. ఆయనకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం, ఆప్యాయంగా పలకరించడంతో ఏదో ఉందని అనుకున్నారు. ఇప్పుడది నిజమవుతోంది. ఎస్సీ వర్గీకరణ ప్రకటిస్తే మాదిగలంతా మద్దతు పలుకుతారని మోదీ నమ్ముతున్నారు. తాను మాలలకు అన్యాయం చేసినట్లు కాదా అన్న ప్రశ్న వచ్చినా అలా ఆలోచించడం ఇప్పుడు రాజకీయం కాదు.
ఇప్పుడు రాజకీయాల్లో గెలవాలంటే ప్రజలకు మంచి చేస్తామని చేసే రాజనీతి తగ్గిపోయింది. మెజారిటీ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఓ కులం లేదా మతం లేదా ప్రాంతం మీద విద్వేషాలు పెంచే రాజకీయం చేస్తున్నారు. మీ అవకాశాలను వాళ్లు కొల్లగొడుతున్నారని, మీకు అండగా ఉంటామని మరో వర్గాన్ని దువ్వుతున్నారు. ఇలాంటి రాజకీయాలను గుర్తించలేని ప్రజలు నిజంగానే తమకు అన్యాయం జరుగుతోందని భావించి రాజకీయాల్లో పావులవుతున్నారు. చివరికది మనుషుల మధ్య విభజనకు కారణమవుతోంది. ఇది మరింత పెరగనుందని ఇప్పటి రాజకీయాలు నిరూపిస్తున్నాయి. ఇది దేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలియదు కానీ ప్రధాని స్థాయిలో ఉన్న నేతలు కూడా అందరినీ సమానంగా చూడరని, కొన్ని కులాల వైపు మొగ్గుతారన్న అభిప్రాయం మాత్రం బలపడే అవకాశం ఉంది. చివరికి అది తప్పు కాదని అందరూ అనుకునేలా రాజకీయం మారచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.